మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం డిప్యూటీ సీఎం తీరును శాసనసభ సాక్షిగా బీఆర్ఎస్ ఎండగట్టింది. క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తూ నిరసన గళాన్ని వినిపించింది. దీనిపై స్పందించకపోగా కాంగ్రెస్ సర్కార్ మరింత జులుం చేసింది. సీఎం ఛాంబర్ ముందు ధర్నాకు దిగిన బీఆర్ఎస్ శాసనసభ్యులపై మార్షల్స్ను ప్రయోగించారు. గులాబీ ఎమ్మెల్యేలను మార్షల్స్ బలవంతంగా సభ నుంచి బయటకు ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు సమైక్య పాలనను తలపించాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ అరెస్టు చేసిన పోలీసులు వారిని బలవంతంగా తెలంగాణ భవన్కు తరలించారు. అంతకుముందు నల్ల బ్యాడ్జీలు ధరించి అసెంబ్లీకి హాజరైన ఎమ్మెల్యేలు వెల్లో బైఠాయించి నిరసన తెలిపారు. సర్కారు తీరుకు నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. పోలీసులు అడ్డం పెట్టుకొని ప్రభుత్వం ఇవ్వకుండా శాసనసభలో గొంతు నొక్కుతా ఉన్నారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే దాని మీద మాట్లాడివ్వడం లేదు. ఎన్నిసార్లు స్పీకర్ గారిని కోరినా కూడా మైక్ ఇవ్వకుండా ఇలా ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కుతా ఉన్నారు. తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ్యం కూడి అయింది. తెలంగాణ ఉద్యమంలో లేదు కూడా ఆ రోజు కూడా ఈ అంశాలు లేవు. తెలంగాణ ఉద్యమంలో ఆంక్షలు ఈరోజు తెలంగాణ శాసనసభలో ఒక మహిళకు జరిగిన అన్యాయం గురించి మమ్మల్ని మాట్లాడనీయకుండా మా గొంతులు నొక్కుతున్నారు గవర్నమెంట్. అందుకొరకే మేము అన్ని బిల్లులకు సపోర్ట్ చేసినా కూడా మాకు మైక్ ఇవ్వట్లేదు. శాసనసభలో గొంతు నొక్కుతా ఉన్నారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే మాట్లాడడం లేదు. ముఖ్యమంత్రి గారు ఆయన మొండి వైఖరి, ఆయన మూర్ఖ వైఖరి, అహంకార వైఖరి మానుకోవాలి, మార్చుకోవాలి. లేకపోతే తెలంగాణ మహిళల ఉసురు తలిగి ఆయనకు జాక్పాట్లో వచ్చిన సీఎం పదవి పోతుంది. ఇవాళ సబితా ఇంద్రారెడ్డి గారికి ఒక్క నిమిషం మైక్ ఇవ్వకుండా